హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాఖీ తయారు చేయడం కోసం నేనైతే మా రెడ్ కలర్ది మక్మల్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ కొంచెం అందంగానే ఉంటుంది. దీన్ని నేను రౌండ్గా 4 కట్ చేసుకున్నాను, అంటే 4 రౌండ్లు కట్ చేసుకున్నాను. 2 అయినా సరిపోతాయి, కొంచెం అందంగా ఉంటుంది అని నేను 4 తీసుకున్నాను. ఉన్నాం కదా, వాటిని 2 కింద మనం ఫ్యాబ్రిక్ క్లోత్ అంటించుకోవాలి. ఆ తర్వాత మధ్యలో ఇలాంటి డోరీ పెట్టేసి మనం పైన ఒకటి కింద రౌండ్, కింద ఒక రౌండ్ పెట్టేసి మనం దీన్ని అంటించేసుకోవాలి. మనకి థ్రెడ్ రెడీ అయిపోతుంది. లేకపోతే ఊల్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు జరీ ఊల్ కూడా వస్తుంది, అదైనా తీసుకోవచ్చు. ఇలాంటి థ్రెడ్ దొరకకపోతే మనం ఇలా మధ్యలో ఇలా పెట్టేసుకుని మంచిగా అంటించేసుకోవాలి. ఇంకా దీని మీద డిజైన్ కోసం నేను చుట్టూ గోల్డ్ కలర్ బాల్ చైన్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి నేను అంటించేసాను. లేకపోతే స్టోన్ చైన్ అయినా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర గోల్డ్ కలర్ చైన్ బాల్ చైన్ ఉంటే నేను దాన్ని అంటించాను. అదే గోల్డ్ కలర్ జరీ లేస్ అలాంటిదైనా అంటించుకోవచ్చు. దీని తర్వాత మనం అటు ఇటు పూసలు పెట్టుకోవడానికి ఇలా నైల్ పాలిష్ని చివర్లో ఎడ్జ్లో పెడితే మనకి మంచిగా వస్తుంది. దీంతో మనం పూసలు అవి ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. నేను అటు ఇటు గోల్డెన్ పూస ఒకటిను ముత్యం ఒకటి పెట్టాను. ఇలా మధ్యలో స్వస్తిక్ సింబల్ వేసి అక్కడక్కడ కుందన్స్ అయితే అంటించాను. ఇంకా చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంది కదా రెడ్ కలర్తో, దాని చుట్టూ నేను గోల్డ్ కలర్ పెయింట్తో చుక్కలు చుక్కలుగా పెట్టాను. ఇలా చిన్నగా రాఖీ అయితే ఒకటి రెడీ అయిపోయింది. ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మిర్రర్స్ అయినా అంటించుకోవచ్చు. అలా మన దగ్గర మనకి డిజైన్ నాకు నచ్చినట్టు ఏవి కావాలంటే అవి అంటించుకోవచ్చు. నేనైతే చుట్టూ ఇలా గ్రీన్ కలర్ మధ్యలో రెడ్ కలర్ వేసాను. ఇలా అయితే ఫైనల్గా ఒక రాఖీ ఇలా రెడీ అయిపోయింది. ఇంకా రెండో రాఖీ కోసం నేను ఇలా మక్మల్ క్లాత్ని ఇలా కార్ షేప్లో అయితే కట్ చేశాను. ఇది కొంచెం చిన్న పిల్లలకి అయితే చాలా బాగుంటుంది. ఇట్లా వాళ్ళకి ఇష్టమైన వెహికల్ లేదా కార్టూన్ అలా ఆ షేప్లో మనం దాన్ని కట్ చేసుకుని ఇలా చేస్తే బాగుంటుంది. నేను దీనికి చుట్టూ అవుట్లైన్గా గోల్డ్ కలర్తోనే పెయింట్ చేశాను. అలాగే దీనికి టైర్స్, విండోస్ అవన్నీ గోల్డ్ కలర్తోనే పెయింట్తోనే చేశాను. ఇంకా లైట్స్ కోసం నేను మన గోల్డ్ కలర్ చైన్ బాల్ ఉంటుంది కదా, దాంట్లో చిన్న చిన్న బాల్స్ కట్ చేసి లైట్స్ లాగా బ్యాక్ సైడ్ కూడా అలాగే పెట్టాను. దీంట్లో కూడా టైర్స్కి, విండోస్కి కుందన్సే అంటించాను. అలాగే స్కూల్లో కూడా రాఖీ మేకింగ్ కాంపిటీషన్స్ అలా ఉంటాయి కదా, పిల్లలకి ఇలా చేయడం చూపిస్తే వాళ్ళు చక్కగా ఈజీగా నేర్చుకుంటారు. స్కూల్లో కూడా ఈజీగా చేస్తారు. నేను దీనికి కూడా అటు ఇటు గోల్డ్ కలర్ బీడ్స్ అయితే వేసాను. ఇలా ఈజీగా ఇంకొక రాఖీ కూడా రెడీ అయిపోయింది. ఈ 2 రాఖీల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఇది వెడ్డింగ్ కార్డు అట్టు ఉంటుంది కదా, దాన్ని నేను ఇలా ఈ షేప్లో కట్ చేసి వెనకాల ఇలా టై చేస్తాను. మనకి చూడడానికి కూడా నీట్గా కొన్నట్టే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.